హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఇన్స్టెంట్ టమాటో పచ్చడి తయారీ విధానం చూద్దాం. ముందుగా 1/2 కేజీ టమాటో, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. అట్లే స్టవ్ ముట్టించుకొని కడాయి అయితే పెట్టుకోవాలి. కడాయి వేడెక్కేలోపు 4 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ మెంతులు వేసి మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది మెంతులు జీలకర్ర వేగేటప్పుడు. మాడకుండా సిమ్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు అక్కడక్కడ బ్రౌన్ కలర్ అయితే కనిపిస్తుందండి కలిపేటప్పుడు. ఎక్కువసేపు మా స్టవ్ మీద పెట్టుకుంటే మాడిపోతుంది. నేను తీసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు టమాటాలు నీట్గా కట్ చేసి ముక్కలు కోసుకొని స్టవ్ ముట్టించుకొని స్టవ్ మీద అయితే పెట్టుకున్నా. మంచిగా కడిగిన చింతపండు టమాటాలలో వేసి మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. పసుపు వేసి చింతపండు పసుపు వేసి మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూద్దామండి. చూడండి, టమాటాలో నుంచి నీళ్ళు బాగా ఊరిపోయినాయి, బయటకు వస్తున్నాయి. ఊరి టమాటా చింతపండు పసుపు మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు 3 టీ స్పూన్ల సాల్ట్ వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టుకుందాం. ఇంకెక్కువ బాగా ఉప్పు వేయడం వల్ల బాగా నీరు వస్తుందండి. ఆ నీరు పోయేంత వరకు మనం మంచిగా సిమ్లో అడుగంటకుండా కలుపుకోవాలి. మనము జీలకర్ర మెంతులు అయితే వేయించుకున్నాం కదండి, దాన్ని సన్నగా ఎక్కడ కూడా బరకగా లేకుండా మెత్తగా పొడి కొట్టుకోవాలి. చూడండి, మనకైతే టమాటో చింతపండు ఉప్పు పసుపు అయితే మంచిగా ఉడికిపోయింది. అక్కడక్కడ చింతపిక్కలు ఉన్నాయండి, తీసి పక్కన పెట్టుకున్నా. అట్లే 1 గడ్డ వెల్లుల్లి ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. 3 టీ స్పూన్ల కారం అయితే వేసుకున్నా నేను. మంచిగా కలుపుతున్నాండి. ఇప్పుడు మెంతులు జీలకర్ర వేయించుకొని మిక్సీ కొట్టుకున్నాం కదా, కారంతో పాటు దాన్ని కూడా వేసి కలుపుకోవాలి మంచిగా. నాకు కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించిందండి, కొంచెం వేసినాను. ఇక్కడ వెల్లుల్లి ఒలిచి పెట్టుకున్నాం కదండి, మిక్సీ కొట్టేటప్పుడే మిక్సీలో వేసేసుకోవాలి. చూడండి, మనకి ఎంత మంచి కలర్ అయితే వచ్చేసిందో పచ్చడి. ఇప్పుడు పోపు వేసుకుందాం. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు మంచిగా మనమైతే పోపు వేసేసుకున్నాం. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఈ పచ్చడి మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీ పచ్చడి అండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టెంట్ టమాటో పచ్చడి.